చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం. పెట్టుబడులు, పారిశ్రామిక యూనిట్ల ప్రతిపాదనలపై చర్చ. హాజరైన పలువురు మంత్రులు. రైతులకు నష్టం జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? సూపర్ 6 హామీలు అమలు అబద్ధం. సీఎం చంద్రబాబు గోబల్స్ కి టీచర్ అన్న జగన్. అమరావతిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్. భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకొచ్చారు. రిటర్నబుల్ ప్లాట్లు, కౌలు ఇస్తామన్న నారాయణ. రాష్ట్రంలో ప్రజాపాలన ఎక్కడుంది? 6 డిక్లరేషన్లలో ఎన్ని అమలు చేశారు? మాటలు తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదన్న రామచంద్ర. హిల్ట్ పాలసీ దూరదృష్టితో తీసుకున్న కార్యక్రమం. పరిశ్రమల్ని సిటీ బయటికి పంపిస్తే తప్ప ఫ్యూచర్ విజన్తో ముందుకెళ్తున్నామన్న మహేష్ గౌడ్. కుత్బుల్లాపూర్ పారిశ్రామిక వాడలో కేటీఆర్ పర్యటన. అధికారంలోకి వచ్చాక హిల్ట్ పాలసీ రద్దు చేస్తాం, న్యాయ పోరాటం చేసి భూముల్ని కాపాడుకుంటామన్న నేత. రంగారెడ్డి కలెక్టరేట్లో ఏసీబీ సోదాలు. సర్వే విభాగం ఏడీ శ్రీనివాస్ ఇంట్లో తనిఖీలు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని ఆరోపణలు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత. భవానీపురం ఇళ్ల కూల్చివేత, బాధితుల ఆందోళన. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు. వికల్ప్ పేరుతో మావోయిస్టుల లేఖ విడుదల. హిడ్మా, శంకర్ని చిత్రహింసలు పెట్టి చంపారంటూ లేఖ. ఎన్కౌంటర్పై విచారణ జరిపించాలంటూ డిమాండ్. మంచిర్యాల చెన్నూరులో టెన్షన్ వాతావరణం. రోడ్డు వెడల్పు పనులు చేపట్టిన మున్సిపల్ అధికారులు. సిబ్బందితో చిరు వ్యాపారుల వాగ్వాదం. తెలంగాణలో హ్యాకింగ్ బెడద. పోలీస్ కమిషనరేట్ల వెబ్సైట్లు హ్యాకింగ్. సర్వర్లు డౌన్ చేసిన ఐటీ విభాగం. చిత్తూరులో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన. కలెక్టరేట్లో డీడీఓ కార్యాలయం ప్రారంభం. అనంతరం అధికారులతో సమావేశం. చిత్తూరులో గ్యాంగ్స్టర్ అలెక్స్ అరెస్ట్. రేప్ కేసులో అరెస్ట్ చేసిన గుడిపాల పోలీసులు. అలెక్స్ పై తమిళనాడులో 20కి పైగా కేసులు. కోతుల సమస్యతో రైతులు పంట నష్టపోతున్నారు. నివారణకు జాతీయ స్థాయిలో కార్యక్రమం చేపట్టాలి. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సూచన. అరటి రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. ఏపీ రైతుల్ని కేంద్రం ఆదుకోవాలన్న మిథున్ రెడ్డి. ఇన్పుట్ సబ్సిడీ, ఉచిత పంట బీమా ఇవ్వాలని డిమాండ్. పీఎల్జీఏ వారోత్సవాలతో ఏజెన్సీలో అలర్ట్. పాడేరులో పోలీసుల తనిఖీలు, డ్రోన్లతో సర్వే. బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్. మొత్తం 19 మావోయిస్టులు హతం. కొనసాగుతున్న భద్రతా దళాల కూంబింగ్. ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం. ఏక్యూఐ సగటున 298 పాయింట్లు నమోదు. ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు. ఢిల్లీ వాయు కాలుష్యంపై ఆందోళనలు. పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీల నిరసన. పాల్గొన్న సోనియా, మల్లికార్జున ఖర్గే. ఢిల్లీ కాలుష్యానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. చిన్నారులు, వృద్ధులు ప్రాణాలు కోల్పోతున్నారు. కాలుష్య నియంత్రణకి చర్యలు చేపట్టాలన్న సోనియా. దేశవ్యాప్తంగా నిలిచిన ఇండిగో విమాన సర్వీసులు. విమానాల ఆలస్యం, రద్దుపై డీజీసీఏ సమన్లు. మధ్యాహ్నం కల్లా వివరణ ఇవ్వాలని ఆదేశం. పుతిన్ను కలవడానికి అవకాశం ఇవ్వడం లేదు. విదేశీ నేతల్ని కలవకుండా అడ్డుకుంటున్నారు. గతంలో ఇలాంటి సంప్రదాయం లేదన్న రాహుల్.